నేను నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా, నిన్ను మాత్రమే నేను నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా, నీ బాహుబలము నడిపించెను, నా స్థితులన్నిటినీ సరిచేయును,
కరుణించగా కాదను వాడెవడు, శక్తితో నింపగా ఓడించు వాడెవడు. నీవు కరుణించగా కాదను వాడెవడు, శక్తితో నింపగా ఓడించు వాడెవడు. సాయము నీదేనయ్యా సహాయకుడా, నీలో దాగుదనయ్యా. సాయము నీదేనయ్యా సహాయకుడా, నీలో దాగుదనయ్యా. బలమిచ్చు వాడవయ్యా నీ పిల్లలకు, బలమిచ్చు వాడవయ్యా, బలమిచ్చు వాడవయ్యా నీ పిల్లలకు, బలమిచ్చు వాడవయ్యా. నిన్ను మాత్రమే నీ నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నిన్ను మాత్రమే నీ నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నీ బాహుబలమే నడిపించెను, కలిసి కాచితివి యేసయ్య. బయట వారు లోనున్న వారు కూడా అందరూ కలిసి పాడాలని మనం చేస్తున్నాం. కాచితివి యేసయ్యా నీ కృపలో నన్ను కాచితివి యేసయ్యా నీ కృపలో నడిపితివి నన్ను క్షేమము కాని ప్రణాళికలోనా నడిచితివి నన్ను క్షేమము కాని ప్రణాళికలోనా. హల్లెలూయా స్తుతి మహిమా, హల్లెలూయా స్తుతి మహిమా, హల్లెలూయా స్తుతి మహిమా, హల్లెలూయా స్తుతి మహిమా, హల్లెలూయా స్తుతి మహిమా యేసయ్యకే. హల్లెలూయా స్తుతి మహిమా, హల్లెలూయా స్తుతి మహిమా యేసయ్యకే. హల్లెలూయా స్తుతి మహిమా. కాచితివి యేసయ్యా నీ కృపలో నన్ను కాచితివి. అందరూ చప్పట్లు కొడతారు. గడచిన దినముల అన్నిటిలో నీ కృప నన్ను వెంటాడెనే. నడచిన అడుగుల గురుతులలో
అన్నిటిలో నీ కృప నన్ను వెంటాడిని. నడచిన అడుగుల గురుతులలో నీ అడుగులే ముందుండిని. ఏ రోజైనా ఏ క్షణమైనా ఏ రోజైనా ఏ క్షణమైనా విడచి పోలేదయ్యా, నన్ను మరచి పోలేదయ్యా, విడచి పోలేదయ్యా, నన్ను మరచి పోలేదయ్యా, విడచి పోలేదయ్యా, నన్ను మరచి పోలేదయ్యా, విడచి పోలేదయ్యా, నన్ను మరచి పోలేదయ్యా. హల్లెలూయా స్తుతి మహిమ, హల్లెలూయా స్తుతి మహిమ, హల్లెలూయా స్తుతి మహిమ, హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమ యేసయ్యకే, హల్లెలూయా స్తుతి మహిమ, హల్లెలూయా స్తుతి మహిమ యేసయ్యకే, హల్లెలూయా స్తుతి మహిమ. కాచితివి యేసయ్యా, నీ కృపలో నన్ను కాచితివి యేసయ్యా, నీ కృపలో నడిపితివి నన్ను క్షేమముగా నీ ప్రణాళికలోన, నడిపితివి నన్ను క్షేమముగా నీ ప్రణాళికలోన. హల్లెలూయా స్తుతి మహిమ, హల్లెలూయా స్తుతి మహిమ, హల్లెలూయా స్తుతి మహిమ, హల్లెలూయా స్తుతి మహిమ, హల్లెలూయా స్తుతి మహిమ యేసయ్యకే, 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 హల్లెలూయా స్తుతి మహిమ. అందరూ కూర్చుందాం. దయచేసి అందరు కూర్చోవలసిందిగా మనం ఇస్తాము. ఈ సమయంలో రెండవ వర్తమానం కొరకై మన మధ్యలో ఉన్నటువంటి నరసారవణ గారు వాక్యాన్ని అందిస్తారు. అందరూ కూడా శ్రద్ధగా ఆలకించాలని మీకు మనవి చేస్తాను. ఎందుకంటే అన్న గురించి మీకు అందరికీ తెలుసు, చెప్పక్కర్లేదు. ఇప్పుడు వాక్యం చెప్పిన మొట్టమొదటి ప్రభుదాస్ అన్న చెప్పాడు, అభివృద్ధి అనేది ప్రభు కృపను బట్టి సంఘాలు, ఇప్పుడు అన్నగట్టిన సంఘాలు నాకు తెలిసి మొట్టమొదటిలో కూడా నేను ఉన్నాను కాబట్టి ఒకటి ప్రారంభం చేశారు. ఇప్పుడు ఆ సంఘాలు 9 కడుతున్నారండి. 9 కట్టారు, 9 ఇప్పుడు కడుతూ ఉన్నారు.
అది కన్స్ట్రక్షన్లో ఉంది. బాహ్య సంబంధమైన సంఘం, కానీ ఆత్మ సంబంధంగా కట్టబడింది. అంటే 9 సంఘాలు. అంటే మాకంటే కష్టపడి మందిరాలలో పరిచర్య, అసలు ఇంకొక మాట చెప్పి నేను వాక్యాన్ని అందిస్తాను. అన్నకి రిస్ట్రిక్షన్స్ ఎక్కువ ఇంట్లో. నువ్వు పాపాకాయ అంటే ఖచ్చితంగా దొంగతనంగానే పోతాడు సేవకి. అంటే ఆయనలో ఉండే ఆసక్తి గురించి చెప్తున్నాను, అంతకంటే వేరే విధంగా కాదు. కష్టపడుతున్నాడు అన్న. 9 సంఘాలు సేవకులను తన దగ్గర పెట్టుకొని ఆ సేవకులను పోషిస్తూ ఆ సేవలు ఇంకా విస్తారంగా జరిపిస్తూ ఉన్నాడు. ఈ సమయంలో నరసరావన్న వచ్చి వాక్యాన్ని అందిస్తారు. అందరూ జాగ్రత్తగా వినాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. మంచిది. దేవుడు ఇంతవరకు కూడా మనకు తోడుగా ఉండి తన దాసుడైనటువంటి ప్రభుదాస్ గారి దగ్గర కూడా నుంచి మంచి వర్తమానం మనం వినగలిగినాం. అలాగే ఈ సమయంలో దేవుడు నాకు కూడా ఇచ్చినటువంటి ఈ సమయాన్ని బట్టి దేవుని ఎంతైనా స్తుతిస్తూ ఉన్నాను. థ్యాంక్స్. దేవుని ఎంతైనా స్తుతిస్తూ ఉన్నాను. అంతేకాదు ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి మరి సంఘ సేవకులు, సంఘ కాపరి, అలాగే సంఘ పెద్దలు, సంఘస్థులు అందరికీ కూడా ప్రభువు నామములో వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను. మరి ఈ సమయంలో మనము కొద్దిసేపు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఇప్పటికీ 49 సంవత్సరాలు దేవుడు ఈ యొక్క పరిచర్యను కొనసాగిస్తూ వస్తున్నాడు. మరి సుధీర్ బాబు చెప్పిన రీతిగా మనుషులు మారారు, కానీ మన దేవుడు మారలేదు. ఆయన సదాకాలము మనతో ఉండే దేవుడు. అందుకే ఈ 49 సంవత్సరాల్లో కూడా దేవుడు ఎంతగానో కాచి కాపాడుతూ, అదే మరి పాట పాడారు ఇప్పటి వరకు. ఆ పాటల అర్థం కూడా చూసినప్పుడు కాచితివి ఏదంటే మొదటి పాట కాచితివి యేసయ్య కదండి. ఆయన ఇంతవరకు 49 సంవత్సరాలు కాచాడు. తన పరిచర్యను ఎంతగానో కొనసాగిస్తూ వస్తున్నాడు. అనేక ఆత్మలను కూడా రక్షించుకుంటూ సంఘములో చేరుస్తూ వస్తూ ఉన్నాడు. అంతేకాదు మరి ఈ దినం కూడా కొంతమంది ప్రభునామములో బాప్తిసాలు కూడా తీసుకోగలిగినారు. నిజముగా ఆశ్చర్యకార్యం. ఇలాగూ దేవుడు తన దాసులను నిలబెట్టుకొని జరిగిస్తూ వస్తూ ఉన్నాడు. మరి ఈ దినము నా అంశం కూడా ఏమిటి అని అంటే, దేవుడు సదాకాలము మనల్ని కాపాడే దేవుడు. చూస్తారా నాతో పాటు మీరు చూసినట్లయితే మొదటి రాజుల గ్రంథం 9వ అధ్యాయము, మొదటి రాజుల గ్రంథం 9వ అధ్యాయము 3వ వచనం. అక్కడ సొలొమోను దేవుని మందిరాన్ని కట్టిన తరువాత దేవుడు మరి ఆయనతో మాట్లాడుతూ ఉన్నాడు. నీవు చేసిన ప్రార్థనా విన్నపములను నేను అంగీకరించి తిని నా నామమును అక్కడ సదాకాలము ఉంచుటకు నీవు కట్టించిన ఈ మందిరమును పరిశుద్ధపరిచి ఉన్నాను. నా దృష్టియు నా మనస్సును ఎల్లప్పుడూ కదండి కదా. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ ఒక మాట చెప్పినాడు, నా నామము సదాకాలము అక్కడ ఉండును అని కదా. మరి తరతరాలు మారినాయి. 49 సంవత్సరాల్లో ఎన్ని తరాలు వచ్చినాయో, అలాగే విశ్వాసుల్లో కూడా ఎంతమందో మరి ఆ ప్రభు దగ్గరికి వెళ్ళిపోయి ఉండొచ్చు. మరి ఇక్కడి నుంచి కూడా వేరే దగ్గరికి వెళ్ళి సంఘాలు స్థాపించి ఉండొచ్చు. ఏది ఏమైనప్పటికీ మరి ఆయన నామము సదాకాలము ఈ మందిరములో ఉంది. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా గమనించాలి.
కాబట్టి నేను గుర్తు చేస్తున్నది ఏమిటి అని అంటే, ఇంగ్లీష్లో ఒక మాట ఉంది, ఎవర్ అండ్ ఎవర్ అన్నటువంటి మాట. నెవర్ కాదు, ఎవర్ అండ్ ఎవర్ అంటే సదాకాలము, యుగయుగములు, నిత్యము ఆయన నామము మరి ఈ మందిరము మీద ఉన్నది అన్న సంగతిని, అంటే మందిరము అంటే ఈ సంఘము, ఈ సంఘములో ఉన్నదన్న సంగతిని మనం గుర్తెరగాల్సిన వారంగా ఉంటూ ఉన్నాం. అంతేకాదు కీర్తనాకారుడు కూడా ఏమంటున్నాడో చూడండి. మనం చూసినట్లయితే 33వ కీర్తన 11వ వచనంలో మనం గుర్తు చేసుకున్నప్పుడు అక్కడ రాయబడిన మాట చూడండి, సదాకాలము నిలుచును కదండి. అక్కడేమో దేవుని నామము సదాకాలము ఉంటుందని అన్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే సదాకాలము ఏముంటుందంట, ఆయన ఆలోచన నిలుస్తుంది, ఆయన ఆలోచన నిలుస్తుంది. ఆ అన్నగారు కూడా చెప్పారు కదా, 3 విషయాలు చెప్పాడు కదా. అలాగే మనం గుర్తు చేసుకున్నట్లయితే మరి ఆయన నామము సదాకాలముగా ఉండేదిగా ఉంది, ఆయన ఆలోచన కూడా సదాకాలము ఉంటుంది. ఈ నామము సదాకాలము ఉన్న నామము, అలాగే ఆయన ఆలోచన సదాకాలము నిలిచేటటువంటి ఈ దేవుడు ఎవరు, అక్కడ కూడా మీకు సదాకాలమే చూపిస్తాను. జాగ్రత్తగా వినండి, నాకు ఇచ్చిన సమయంలో నేను పూర్తి చేస్తాను. మరి జాగ్రత్తగా వినండి. సదాకాలం ఈ దినాన మీరు నేర్చుకునేది అదే. ఏమిటి అనంటే ఎవర్ అండ్ ఎవర్, సదాకాలం, నిత్యము, యుగయుగాలకు, తరతరాలకు ఉండేటటువంటి ఈ పరిస్థితిని మనం గుర్తు చేసుకోవాల్సిన వారంగా ఉంటూ ఉన్నాం. గనుక ప్రియులారా, ఈ సమయంలో మరి చూసినట్లయితే ఏమిటి ఆయన సదాకాలం ఏమై ఉన్నాడు, సదాకాలం ఏం చేస్తాడు, సదాకాలము మనమేం చెయ్యాలి అన్నటువంటి విషయాలను మీ ముందుకు నేను తీసుకొస్తాను. ఎక్కువగా చెప్పనులేండి, ఎందుకంటే సమయము కుదించబడ్డది కాబట్టి కొద్దిలోనే చకచకా నేను చెప్పుకుంటూ పోతాను. చూడండి, నాతో పాటు మీరు గుర్తు చేసుకున్నట్లయితే అక్కడ సదాకాలము ఆయన ఏమై ఉన్నాడు అన్న విషయాన్ని ఈ సమయంలో గుర్తు చేసుకుందాం. కీర్తనల గ్రంథము 48వ కీర్తన 48వ కీర్తన 14వ వచనం చదువుకుందాం. ఈ దేవుడు సదాకాలము ఏమై ఉన్నాడట. నేను ఇందాకేం చెప్పాను కదా, సొలొమోనుకి ఏం చెప్పాడు దేవుడు, నా నామము ఈ మందిరమునకు సదాకాలము ఉంటుందని చెప్పాడు. మరి ఇంకోటి ఏం చెప్పాడు కీర్తనకారుడికి దావీదు ఏమంటున్నాడు, ఆ దేవుని ఆలోచన సదాకాలము ఉంటుందని చెప్పాడు. కాబట్టి ఇవి రెండు ఒక రైలు పట్టాల్లాగా ముందుకు సాగుతూ ఉంటే దేవుడు ఏమై ఉన్నాడు అని మనం చూసినట్లయితే ఇక్కడే రాయబడింది. మరొకసారి చదువుదాం ఆ మాట. ఈ దేవుడు సదాకాలము మన దేవుడై ఉన్నాడు. బాగా ఆలోచన చేయండి పిల్లరా. మరి మన దేవుడు సదాకాలం అంటే యుగయుగములకు ఎన్నటెన్నటికి ఈయనే దేవుడై ఉన్నాడు సంగతిని ఇప్పుడు బాప్తీసం తీసుకున్న వాళ్ళు, అంతేకాదు మరి ఇప్పటి నుంచి మరి 49 సంవత్సరాల నుంచి ఉన్నవాళ్ళు లేరు, కానీ సమకూర్చుకుంటూ వచ్చిన కొత్త వారు ఉన్నారు. విశ్వాసులు, దేవుని బిడ్డలు ఒకటి మాత్రం గుర్తు చేసుకోవాలి, ఈయనే సదాకాలము ఏమై ఉన్నాడు, దేవుడై ఉన్నాడు. ప్రియ సహోదరుడా సహోదరి, గుర్తు చేసుకోండి, ఈయన మనకు సదాకాలము మరలా పక్కకు పోకూడదు కదండి. చాలామంది ఈనాడు నమ్ముకున్నామని చెప్తారే కానీ వీళ్ళరా ఏమైపోతారు అని అంటే రూవంత ఇరుకు వచ్చినా సరే, రూవంత ఇబ్బంది వచ్చినా సరే ఏమైపోతారో తెలుసా, ఈ దేవుణ్ణి పక్కన పెడతారు, ఈ దేవుణ్ణి పక్కన పెడతారు, వేరే దగ్గరికి పోయి నువ్వే నా దేవుడు అంటారు. అది కాదు దేవుడు కోరుకునేది. చక్కగా చెప్తున్నాడు ఈ కీర్తకారుడు, ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు. ఒకసారి బాగా అర్థం చేసుకోండి పిల్లరా. మరి అన్యుడైనటువంటి ఒక రాజు కదండి దేవుని బిడ్డలను చూసి ఎంతగా తన మనసును మార్చుకున్నాడో, లేక తన శాసనాన్ని మార్చుకున్నాడో ఆ విషయాన్ని మీ ముందుకు నేను తీసుకుని వస్తాను. దానియేలు గ్రంథంలో చూడండి పిల్లరా, ఏమి రాయబడిందో చూడండి. అక్కడ 4 యూదులైనటువంటి యవనస్తులు చెరపట్టబడ్డారు, బబులోను రాజ్యానికి తీసుకురాబడ్డారు. అక్కడ నెబుకద్నెజరు అనేటటువంటి రాజు పరిపాలిస్తూ ఉన్నాడు. ఆయనకు ఒక మనసులోకి ఒక తలంపు వచ్చింది. ఏమిటి అని అంటే, ఒక విగ్రహాన్ని చేస్తాను, దానికి నా దేశస్తులందరూ సాగిలపడాలి.
అన్నటువంటి ఆలోచన వచ్చింది. 30 మూరలు ఎత్తు, అలాగే 3 మూరలు వెడల్పు కలిగినటువంటి బంగారు విగ్రహాన్ని చేసినాడు. ఆయన చేసి దాన్ని ఏం చేసినాడు అని అంటే ఒక మైదానంలో నిలిపినాడు. మైదానంలో నిలిపి ఏం చేశారు అంటే, ఇదిగో అందరూ కూడా మీరు బాగా లెక్క పెట్టినట్టయితే ఆ 3వ అధ్యాయంలో, దానియేలు గ్రంథం 3వ అధ్యాయం మొదట్లో చూస్తే 7 రకాలైనటువంటి అధికారులు పిలిపించినాడు. అంటే తన సంస్థానంలో అయితేనేమి, తన రాజ్యంలో ఉన్నటువంటి వారైతేనేమి, పేర్లని నేను చదవటం లేదు కానీ వారిని అందరినీ పిలిచాడు. అందరూ వచ్చేశారు. మరి అధికారులు వస్తుంటేనే కదండి, అధిపతులు వస్తుంటేనే ఎందరో వస్తారు, వారితో పాటు ఎంతమందో వస్తారు. అందరూ వచ్చేశారు. ఆ మైదానం అంతా నిండిపోయింది. అప్పుడు ఒక దూత వచ్చి ఏం చెప్పారు అని అంటే ఇలా చెప్పాడు, వాద్యాలు వాయించబడతాయి కదండి. 6 రకాలైన వాద్యాలు ఉన్నాయి ఇక్కడ. 6 రకాలైనటువంటి వాద్యాలు ఉన్నాయి. ఇవన్నీ మరి వాయించేటప్పుడు అందరూ ఈ యొక్క విగ్రహానికి సాగిలపడాలి అని చెప్పినారు. తర్వాత సాగిలపడటమే కాదు, కొసమెరుపుగా ఏం చెప్పాడు అని అంటే, ఎవరైతే ఈ రాజు చెప్పిన రీతిగా ఈ విగ్రహానికి కానీ సాగిలపడకపోతే వారిని సింహపు గుహలో వేసి ఇది చేస్తారని కాదు, అది దానియేలుకి చెప్పాడు. వీళ్ళకి ఏం చెప్పాడు అని అంటే అగ్నిగుండంలో వేసి చేస్తాను అని అన్నాడు. ఇప్పుడు దానియేలుది గబక్కను వచ్చేసింది. కానీ ఇప్పుడు చెప్తున్నాను పిల్లరా, ఎవరి చెప్తే తర్వాత చెప్పినారు, ప్రకటించేశారు, వాద్యాలు వాయించబడ్డాయి. ఆ తర్వాత అందరూ సాగిలపడ్డారు. కానీ 3 మాత్రము ఆ పని చేయలేదు. 3 మాత్రము ఆ పని చేయలేదు. రాజు దగ్గరకు పోయారు. కొంతమంది పోయి, రాజా నువ్వేమో ఆజ్ఞ ఇచ్చినావు, 3 యువకులు మాత్రము తమ తల కూడా వంచలేదండి అని చెప్పారు. అంత పని జరిగిందా ఏమిటి, ఎందుకని, నా శాసనం వాళ్ళకి తెలియదా అని ఉగ్రుడైపోయి మరలా ఏం చెప్పాడో తెలుసా, ఆ అగ్నిగుండాన్ని 7 అంతలు వేడి చేయండి, వాళ్ళ 3 దేశపోయి దాంట్లో వేయండి అని అన్నా. పిల్లల జ్ఞాపకం చేసుకోండి, నేను ఇందాక చెప్పినాను. ఇప్పుడు ఏమని చెప్పాను, కీర్తనకారుడు ఏమంటున్నాడు, ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు కదా. మార్పు రాకూడదు మన జీవితాల్లో. ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే, ఎన్ని కష్టాలు వచ్చినా సరే, ఎన్ని నిందలు వచ్చినా సరే, ఎన్ని అవమానాలు వచ్చినా సరే, మార్పు లేని దేవుడు మనకున్నాడు. ఆయన సదాకాలం మనతో ఉంటాడు. ఆ తర్వాత ఆ విషయం కూడా చెప్తాను. మరి ఈయన దేవుణ్ణి మనం ఎప్పుడూ కూడా పక్కనే పెట్టకూడదు. ఇప్పుడు చూడండి, రాజుతో అన్నారు వాళ్ళు, అయ్యా ఆ అగ్నిగుండంలో మీరు వేసినా మా దేవుడు అంతుల నుంచి తప్పించగలడు, మేము సేవించుచున్న దేవుడు ఆ మండుచున్న అగ్నిగుండంలో నుంచి తప్పించగలడు. ఒకవేళ ఆ పని చేయకపోయినా సరే ఈ విగ్రహాలకు మాత్రం నేను మొక్కమని అన్నారు. ఇంకా కోపం వచ్చిందా వాళ్ళకి, ఆ రాజుకి. ఇప్పుడు అలా చేసేసిన తర్వాత ఆ రాజుకు ఒక డౌట్ వచ్చింది. ఎలా ఉండారో చూద్దామని వెళితే 3 కాదు, ఎంతమంది కనపడుతున్నారు, 4 కనిపిస్తూ ఉన్నారు. అమలరాయిలా జ్ఞాపకం చేసుకోండి ప్రియ సహోదరుడా సహోదరి, మార్పు లేని దేవుడు, సదాకాలం ఉండే దేవుడు, మనల్ని విడవని దేవుడు ఆయన. ఇప్పుడు ఆయనకి డౌట్ వచ్చి ఒక మంత్రిని పిలిచి, ఎంతమందిని అయ్యా మనం అగ్నిగుండం లేసింది అని అంటే, 3నయ్యా, మరి నాకేమి 4 కనిపిస్తున్నారు, ఒక ఆయన తెల్లని వస్త్రాలతో దేవదూతలా కనిపిస్తున్నాడే అని అన్నాడు. బాగా ఆలోచన చేసినట్లయితే వారిని పరీక్షించడానికి బయటికి తీసుకొచ్చి కదండి పరీక్షిస్తే కదండి ఇసుమంతైనా కదండి ఆ వాసనే లేదు. అప్పుడు ఒక మాట చెప్పాడు, శాసనం మార్చినాడు. అది మీకు చెప్పాలని నేను ఇష్టపడుతున్నాను. చూడండి 3వ అధ్యాయము కదండి, దానియేలు గ్రంథం 3వ అధ్యాయము 28, 29 వచనాలు చదువుకుందాం. వీరి దేవుడు పూజార్హుడు. ఎవరు చెప్తున్నారు ఈ మాట కదండి? ఒక అన్యరాజు కదండి, అన్యులైనా అంటున్నారు కానీ మన జీవితాల్లో మార్పు రాలేదేమో. 49 సంవత్సరాలు వార్షికోత్సవం జరుపుకుంటున్నాము. రేపు అర్ధ సెంచరీ, వచ్చే సంవత్సరం 50వ సంవత్సరం అంటే అర్ధ సెంచరీ చేయబోతున్నాం
టెండూల్కర్ లాగా ఆయన వారు చాలా చేసేళ్ళే క్రికెట్లో. కానీ అంతగా మనము ఉత్సవాలు జరుపుకునేటప్పుడు మన జీవితాల్లో ఈయన చూడండి, ఈ నెబుకద్నెజరు ఎలా ఏమంటున్నాడంటే ఈయన పూజార్హుడు. తర్వాత చదవండి ఏం రాయబడిందో, తన దూతలు నంపి దాసులను ఏం చేసినాడు, రక్షించెను. ఏ దేవునికి నమస్కరించమని, ఏ దేవుని సేవించమని పిల్లలు గుర్తు చేసుకోండి. 29వ వచనంలో ఏముంది, ఇంకొక మాట రాయబడి ఉంది, నేను ఒక శాసనం చేస్తున్నాను. అంతకుముందు శాసనం ఇదైపోయింది కదండి, ఇప్పుడు చేసే శాసనం ఎలా ఉందో చూడండి. ఏమంటున్నాడు, నియమించి ఉన్నాను అదేదనగా కాదండి, రక్షించుటకు సమర్థుడగు మరి ఏ దేవుడును లేడు కదండి. ఇందాక మనం ఆ కీర్తనలో గ్రంథంలో ఏం చూసుకున్నాము, ఈ దేవుడు సదాకాలము దేవుడై ఉన్నాడు. ఇక్కడ ఈ ఒక అన్యుడైనటువంటి రాజు కూడా తన నోటి నుండి వచ్చేదే కాదు, తన రాజ్యములోని ఈ శాసనము ఆయన చేసినాడు. అలాగైతే ప్రియ సహోదరుడా సహోదరి, ప్రియ దేవుని బిడ్డ, ఈ యొక్క వార్షికోత్సవాల్లో ఇంకా తడబాటులో ఉన్నావేమో కానీ ఈ దేవుని వాక్యం ప్రకారము, ఈ మాట ప్రకారము ఈ దేవుడు సదాకాలము ఏమై ఉన్నాడు, మనకు దేవుడై ఉన్నాడు. వెళ్ళిపోతున్నాను రెండో దానికి, బాగా గుర్తు చేసుకోండి. మరొకటి చెప్తాను చూడండి, అదేమిటో మనం గుర్తు చేసుకున్నట్లయితే ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయము 10వ వచనం చూద్దాం. ఏం రాయబడిందో చూడండి. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయము 10వ వచనం. ఇందాకేం చూసావమ్మా, ఈ దేవుడే సదాకాలము దేవుడై ఉన్నాడు. ఇప్పుడేం చెప్తాడో చూడండి. యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవము కలిగిన దేవుడు, సదాకాలము ఆయనే రాజు. ఇప్పుడు ఏమొచ్చింది, సదాకాలము ఆయనే రాజు. అర్థమైందా? సదాకాలము దేవుడు ఆయనే, సదాకాలము రాజు కూడా ఆయనే. అవును ప్రియరా, ఈ సత్యాన్ని మనం గ్రహించాలి. రాజులందరూ మంది వచ్చి ఉండొచ్చు, పరిపాలించవచ్చు ఈ దేశంలో, ఈ లోకంలో. కానీ ఈయన సృష్టి నుంచి, అంటే సృష్టిని సృజించినప్పటి నుంచి మరలా ఆయన 1000 ఏళ్ల పరిపాలన వచ్చేటప్పుడు దాకా కూడా ఆయనే రాజు, ఇంకా వేరే వాళ్ళు లేరు. ఆయనే దేవుడు, సదాకాలం ఆయనే రాజు. తిమోతికి రాసిన మొదటి పత్రికలో అక్కడ పౌలు భక్తుడు ఏమంటున్నాడో చూడండి పిల్లరా. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 15వ వచనంలో మనం చూసినట్లయితే ఏం రాయబడిందో చూడండి. శ్రీమంతుడును, అద్వితీయుడును, సర్వాధిపతియు, యుక్త కాలమునందు ఆయన ప్రత్యక్షతలో సర్వాధిపతి ఆయన ఎవరట? ఆ మాట కోసమే రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు ఆయన. ఎప్పటి వరకు? ఈ మాట మర్చిపోబోకండి. సదాకాలము ఆయనే రాజు. యేసయ్య ఈ లోకానికి వచ్చిన తర్వాత కదండి, ఆయన్ని అందరూ కలిసి, పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకయ్యులు, యూదులు అందరూ కలిసి ఆయన సిలువ వేయాలనుకున్నారు. ఎందుకంటే ఈయన ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడు అనే రోమా సామ్రాజ్యానికి ఆయన ఎదురు తిరుగుతున్నాడు అన్నటువంటి పుకారు పుట్టించి ఆయన మీద అన్యాయంగా తీర్పు చేసినారు. తీర్పు చేసి పొంతు పిలాతు దగ్గరికి తీసుకెళ్లారు. అప్పటికే గెత్సెమనే తోటలోంచి తీసుకుని వచ్చేసి ఆయన దగ్గర అప్పగించితే ఏం జరిగిందో తెలుసా? అక్కడ ఆయన ఉండబట్టలేక పిలాతు ఇలా అడిగాడు యేసయ్యని. ఏమని అడిగాడో తెలుసా? చూడండి, ఒక మాట మనం చూసినట్లయితే, అక్కడ రాయబడిన మాట మనం గుర్తు చేసుకున్నట్లయితే మత్తయి సువార్త 29వ అధ్యాయం 11వ వచనం చూడండి, ఏం రాయబడిందో. ఆయనకి డౌట్ వచ్చి ఆ పిలాతు, ఆ అధిపతి ఇలా అడుగుతూ ఉన్నాడు, యేసయ్యని అడుగుతూ ఉన్నాడు. అప్పటికే
ఆయనకి శిక్ష విధించేటటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఇక్కడ సిలువ కూడా వేయబోతున్నారు. పిల్లరా ఏం చెప్తున్నాడో చూడండి, ఏం అడుగుతున్నాడు చూడండి. పిలాతు, యూదుల రాజు నువ్వేనా అని ఆయనను అడిగి, ఎవరైనా ఈ సదాకాలం రాజు అయినటువంటి ఈ యేసయ్యను ఆ పిలాతు అడిగాడు, యూదుల రాజు నువ్వేనా అని అడిగితే ఆయన ఏమన్నట్టున్నాడండి, చూచి నువ్వు అన్నట్టేనయ్యా, నువ్వు అన్నట్టే. పిల్లల జ్ఞాపకం చేసుకోండి, మన కొరకు ఇంకా కొద్ది సమయంలో ఆయన సిలువ వేయబడతా ఉన్నాడు. ఆ సమయంలో ఆయన అడిగితే ఆయనను అన్న మాట ఏమిటేనంటే, నువ్వు అన్నట్టే, నీ నోటి గుండా వచ్చింది కదా, యూదుల రాజు నువ్వేనా అని అన్నాడు. అవును ప్రియరా, యూదులకే రాజు కాదు, సర్వలోకంలో ఉన్నటువంటి అందరికీ కూడా ఆయన ఒక్కడే రాజు. ఎప్పటి వరకు? సదాకాలం ఆయనే రాజు. 37వ వచనంలో చూడండి. అందుకని ఆయన సిలువ వేసినప్పుడు పైన రాయబడిన మాట ఏమిటో తెలుసా? అయ్యన్నారని ఉంటుంది, కానీ తెలుగులో మనం తర్జమా చేస్తే ఏం రాయబడిందో చూడండి 37వ వచనంలో. అదే మత్తయి సువార్త 29వ అధ్యాయంలో 37వ వచనంలో చూడండి. ఆయన తల మీద ఏం పెట్టినా ఏం రాశారంట? ఉందా లేదా? ఆయనకు తలకు పైగా ఉంచినారు కదా, యూదుల రాజుని ఆ రోజే ఆయన సిలువ పైన రాసినారు. ఇప్పటికీ కూడా ప్రియులరా, సిలువ వేయబడి చూస్తే దాని పైన ఉండేటటువంటిది ఏమిటంటే యూదుల రాజు అని 3 భాషల్లో రాశారు, INR అని. కానీ మనం చెప్తున్నాను ప్రియుల, ఈ సమయంలో మన దేవుడు సదాకాలం ఏమై ఉన్నాడు? రాజు అయి ఉన్నాడు కదా. బాగా ఆలోచన చేసినట్లయితే ముందుకు వెళతాను ప్రియరా, బాగా గుర్తు చేసుకోండి. అంతేకాదు, మనం గుర్తు చేసుకున్నట్లయితే ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 15వ వచనంలో చూడండి కదండి. 7వ బూర మోదగా దూత వచ్చి ఒక శబ్దము పుట్టెను. ఆ శబ్దము మన ప్రభువు రాజ్యమును కదండి, అది చూసారా, ఆయనదే రాజ్యం అనుకుంటున్నారు. కానీ ఈనాడు ఈ ప్రభుత్వాలన్నీ కూడా కదండి, ఇది ఉండకూడదు, వీళ్ళుండకూడదు అని పంతం పట్టి భయంకరంగా మరి దేవుని బిడ్డల్ని హింసిస్తున్నారు. కానీ ఈ రాజ్యం ఏం కాదు, ఈ రాజ్యం ఏది కాదు, ఏం కాదు, సదాకాలం నిలిచే రాజ్యం ఇది నమ్మండి కదా. చాలామంది నిన్న ఇలాగే పెండాలు వేసి, ఇక్కడైతే మందిరం ఉంది, వాళ్ళు పెండాలు వేసుకొని కదండి ప్రార్థనలు జరుపుతూ ఉంటే మతోన్మాదులు వచ్చి, క్రీస్తు విరోధులు వచ్చి, పిల్లరా మంచి కర్రలు తీసుకొని వచ్చి ఆడ మగ తేడా లేకుండా భయంకరంగా కొట్టి తరిమేసినారు. ఆ రాజ్యం అంతటితో పోతుందా? ఆ ప్రార్థన అంతతో పోతుందా? అర్థం చేసుకోండి, మన హృదయాల్లో ముద్ర వేసుకుందాం. ఈ దేవుడెవరు? సదాకాలము దేవుడై ఉన్నాడు. ఈ యేసయ్య ఎవరు? సదాకాలము రాజై ఉన్నాడు. అదే ఇక్కడ రాయబడింది, ఆయన రాజ్యం వస్తుంది. ఆ రాజ్యం వచ్చినప్పుడు ఆయనే రాజై ఉంటాడు కదా. ఇప్పుడు ఎన్ని చెప్పినాను నేను కదండి. బాగా ఆలోచన చేసినట్లయితే 2 అయినాయి. 3వ చెప్తాను చూడండి పిల్లరా, 3వది చెప్తాను. అదేమిటో చూడండి. మత్తయి సువార్త 28వ అధ్యాయం మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనం చదువుకుందాం. ఏం రాయబడిందో చూడండి. బోధించుడి, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు. ఏం చెప్పాడమ్మా? ఎవరితో ఉంటాడంట? మనతోనా ఉంటాడా? ఉండడా? ఈయన దేవుడు, ఈయన రాజు. ఈయన ఎవరితో ఉంటాడు? సదాకాలం. ఎవరు? మనతో ఉండే ఆ దేవుడు. ఆయన సదాకాలం మీతో కూడా ఉంటానని వాగ్దానం చేసిన దేవుడు ఈయన. ఎవరైనా విడిచిపెట్టచ్చుకోవడం మనల్ని కదండి. తల్లిదండ్రులను వదిలిపెట్టేయచ్చు ఉండొచ్చు, మనల్ని మన పిల్లలు మనల్ని వదిలిపెట్టి ఉండొచ్చు.
కదండి. ఇక కుటుంబాలుగా విచ్ఛిన్నం అయిపోయినా సరే నువ్వు ప్రభువుని నమ్మునుంటే సదాకాలము దేవుడైనటువంటి దేవుడు, సదాకాలము రాజు అయినటువంటి దేవుడు సదాకాలము నీతో ఉంటాడు. సదాకాలము నీతో ఉంటాడు. ఒకవేళ ఏదైనా డౌట్ ఉంటే ఒక్కసారి ఆలోచన చేయాలని ఈ దినాన ఈ వార్షిక కూడికలో మీకు హెచ్చరిస్తూ ఉన్నాను. ఎందుకనేనంటే ఆ దేవుడు సదాకాలము నీతో నాతో ఉండటానికి ఆయన ఇష్టపడిన వాడు ఉన్నాడు అన్న కూడా చెప్పాడు కదండి. అభివృద్ధి అనేది అంటూ చెప్పాడు, వర్ధిల్లు అనేది చెప్పాడు. ఏమిటి ఎవరి జీవితం చెప్పాడు? యోసేపు జీవితం చెప్పాడు కదండి. ఆదికాండం 39వ అధ్యాయంలో మనం చూస్తే 4 సార్లు యోసేపుకు దేవుడు, అవునా మరి నీతో లేడా? యోసేపుతో నేను ఉండేది ఎవరితో ఉన్నాడు? నీతో నాతో మనందరితో ఉన్నాడు ఆయన. ఎప్పటి వరకు? యుగ సమాప్తి వరకు. ఆయన మళ్ళా వచ్చి రాజుగా మనల్ని పరిపాలించబోయేటప్పుడు పిల్లరా గుర్తు చేసుకుందాం, ఆయన మనతో ఉన్న దేవుడు అన్న సంగతిని మనం ఎప్పుడూ కూడా మర్చిపోకూడదని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాను. అవును పిల్లరా, కీర్తనాకారుడు కూడా 46వ కీర్తనలో ఏమంటాడో చూడండి. కీర్తనల గ్రంథం 46వ కీర్తన 11వ వచనం ఏం రాయబడిందో చూడండి పిల్లరా. మనకు తోడై ఉన్నాడు. కాబట్టి ఎవరంట మనకు తోడై ఉండేది? ఎవరట? సైన్యములకే అధిపతి ఆయన కదండి. ఈ ఆర్మీ ఏమిటికి పనికిరాదు. దేవదూతల సైన్యానికి అధిపతి అయినటువంటి ఆ దేవాది దేవుడు మనకు తోడై ఉన్నాడు పిల్లరా కదా. ఇందాక చెప్పినాను కదా. ఒకసారి మనం చూసినట్లయితే కదండి, దానియేలు కూడా అగ్నిగుండంలో వేసేసినారు ఆ వారిని. ఎవరిని? షడ్రకు మెషకు అబేద్నెగోను. దానియేలు ఏం చేసినారు? హిమపు గోనులో వేసినారు. అప్పుడు కూడా ఎవరు తోడై ఉన్నారు? దేవుడే తోడై ఉన్నాడు కదా. పిల్లల జ్ఞాపకం చేసుకోండి. అప్పుడు అన్నాడు, రాజా నేను నీకు విరోధముగా ఏమన్నా చేసినానా? నా దేవుడికి నేను నిర్దోషిగా కనపడ్డాను, అందుకే నాకు తోడుగా ఉండి ఎవరి నోళ్ళు మూయించాడు? సింహపు నోళ్ళు మూయించినాడు. అమలారాయలరా, ప్రియ సహోదరుడా సహోదరి, ఈ వార్షిక కూడికలో నీవు తీర్మానం చేసుకున్నావా? ఏది ఏమైనప్పటికీ నేను నమ్ముకున్న దేవుడు నా తోడుగా ఉంటాడన్న సంగతిని ఈ కీర్తనాకారుడు చెప్పిన రీతిగా నువ్వు నమ్ముతున్నావా? యెషయా గ్రంథంలో చూడండి పిల్లరా, 43వ అధ్యాయము 1-2 వచనాల్లో కూడా మనం చూస్తే అక్కడ ఏం రాయబడిందో చూడండి. అయితే యాకోబు నిన్ను సృజించిన వాడనైనా యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము, నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు కదా. నీవు జలముల లోబడి దాటునప్పుడు ఏమై ఉన్నాడట? అవును కదా. మన ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుంచి వస్తే ఎదురుగా ఏముండింది వాళ్ళకి? ఎర్ర సముద్రం ఉండింది. అయ్యా మోషే, మేము ఆడే చచ్చిందాం కదయ్యా, ఈ పని ఏంటయ్యా? దీంట్లోకి తీసుకొచ్చి చచ్చిపోమంటావా? శవాలు తేలమంటావా అని మోషేని అడిగితే మోషే దేవుని వైపు చూశాడు. ఆయన అన్నాడు, నీ చేతిలో ఉండేది ఏమిటి? కర్ర చాపు అని అన్నాడు. కర్ర చాపినప్పుడు ఎర్ర సముద్రం ఏమైంది? జలములలో బడి వెళ్ళినప్పుడు కూడా ఏం చేస్తాడు మన దేవుడు? ఏమై ఉంటాడు? తోడై ఉండే దేవుడమ్మా. అంతేకాదు, ఇందాక చెప్పినా కదా, నదులలో బడి వెళ్ళినప్పుడు ఏం చేస్తాడు? దాటునప్పుడు నేను నీకు తోడై ఉంటాను అంటూ ఉన్నాడు పిల్లరా. అవును కదా. యోర్దాను నది దాటేటప్పుడు కూడా, వాగ్దత్త దేశంలోకి వాళ్ళు వెళ్ళేటప్పుడు కూడా, పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి వెళ్ళేటప్పుడు కూడా, యోర్దాను నది పొంగి పారుతూ ఉన్నప్పుడు అక్కడ కూడా మందసం ఎత్తుకున్నటువంటి యాజకులు అడుగుపెట్టినప్పుడు ఆ పక్క ఈ పక్క ఏమైపోయింది? ఆగిపోయింది కదండి. యాజకులు మందసం వెళుతూ ఉంటే మరి ఇశ్రాయేలీయులందరూ కూడా నడిచి వెళ్ళేంత వరకు కూడా యోర్దాను నది 6 నెలలను నడిచిన వారుగా ఉన్నారు. అప్పుడు ఎవరున్నారు తోడు? బాగా ఆలోచన చెయ్యండి కదండి. ఆ ఐగుప్తు నుంచి వచ్చిన వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారా? తరం మారిపోయింది. ఎన్ని తరాలు వచ్చాయో ఈ 40 సంవత్సరాల్లో?
కదండి. వారందరూ ఇప్పుడు పాతోళ్ళు లేరు, కానీ కొత్త వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? కనాను దేశానికి వెళ్ళారు. వీళ్ళరా గుర్తు చేసుకుందాం, ఆయన మనకు తోడై ఉండే దేవుడు. ఆనాడైనా ఈనాడైనా మనకు తోడై ఉండే దేవుడు ఆయన. ఎప్పటి వరకు? సదాకాలము ఆయన మనకు తోడై ఉన్నాడన్న సంగతిని మూడవదిగా మీరు గుర్తు చేసుకోండి. ఆయన నామము సదాకాలం ఉంటుంది, ఆయన ఆలోచన సదాకాలం ఉంటుంది. ఆయన సదాకాలము దేవుడై ఉన్నాడు, సదాకాలము రాజై ఉన్నాడు, సదాకాలం ఆయన ఏమై ఉన్నాడు? తోడై ఉన్నాడు కదండి. మరొక మాట చెప్తాను చూడండి, మరొక సదాకాలం ఏమిటో చెప్తాను చూడండి, బాగా వినండి. మరి ఈ సమయంలో మనం గుర్తు చేసుకున్నట్లయితే మొదటి తెస్సలోనికి పత్రిక, అపోస్తలుడైన పౌలు తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 17వ వచనంలో చూడండి ఏం రాయబడిందో చూడండి. 4వ అధ్యాయం 17వ వచనంలో మనం చూసినట్లయితే ఏం రాయబడింది? ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు కొనిపోబడుతుము కాగా మళ్ళీ ఆయన మనం ఈ భూమి మీద ఉన్నప్పుడు ఏమై ఉన్నాడు? సదాకాలమైన తోడై ఉన్నాడు. ఇప్పుడు మన రెండవ చాప్టర్ ఏమిటి? మనము ఎత్తబడిన తరువాత సదాకాలము ఆయనతో ఉంటాము. ఉందా నిరీక్షణ? ఇక్కడ ఉన్న వారికి ఇందాకన్నా అయితే బయటికి కూడా పోయి చేతులు ఎత్తమన్నాడు కదా. మరి ఇప్పుడు చెప్పండి, బాగా ఆలోచన చెయ్యండి, ఈ నిరీక్షణ మనకుందా? 49వ వార్షిక కూడికలోకి వచ్చారు కదా, ఆలోచన చెయ్యండి పిల్లరా కదండి. సదాకాలము ఆయనతో ఉంటామన్న నిరీక్షణ ఉండాలి. ఆయనతో కూడా, ఆయన ఇప్పుడు వరకు మనతో కూడా ఉన్నాడు. ఇక రాబోయే దినాల్లో ఆయనతో మనం ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. అందుకే పౌలు భక్తుడు అంటున్నాడు కదండి, మనము భూమి మీద నిలిచి ఉన్నప్పుడు మనకన్నా ముందుగా వెళ్ళిన వారు ప్రభువుతో కూడా వచ్చినప్పుడు మనల్ని కూడా అక్కడికి తీసుకెళ్తాడు. మధ్యాకాశములో ఆయనతో కూడా సదాకాలము మనం ఉంటాము. అర్థమైందా మీకు? ఇప్పుడు ఒకసారి ఆలోచన చెయ్యండి. ఆయన తోడు కోరుకున్నాము, మనం ఈ తర్వాత ఏమవుతాము? ఆయనతో సదాకాలము ఉంటామన్న సంగతిని మనం గుర్తు చేసుకోవాల్సిన వారంగా ఉంటున్నాం. అమలరాయలరా, ప్రియ సహోదరుడ సహోదరి, ఈ దినం గుర్తు చేసుకోండి. నేను అందుకే పోయినసారి వచ్చినప్పుడు ఏ వాక్యం చెప్పాను అమ్మా? ఏ దానికి సిద్ధపడ్డావను కాదా? ఏంటికి? నువ్వు సిద్ధపడు, నీ వారిని, నీతో ఉన్న వారిని అందరినీ కూడా సిద్ధపరచు. ఎందుకు? సదాకాలం ఆయనతో కూడా ఉండేదాని కొరకు. అర్థమైందా? పర్వాలా, మీకు వందనాలమ్మా, మీకు ఇంకా మనసులో గుర్తుంది. అంతకుముందు అడిగితే చెప్పలేరు కానీ ఇప్పుడు చెప్తున్నాను, మొత్తానికి చెప్తున్నాను. అంతకుముందు సంవత్సరం ఏంటో తెలుసా? కార్యములు నూతన పరిచే దేవుడు గిద్యోని జీవితాన్ని గురించి చెప్పినాను కదండి. పోయిన సంవత్సరం 29వ తేదీ ఇదే మే నెల 29వ తేదీ ఏం చెప్పినానమ్మా? సిద్ధపడుము, సిద్ధపరచుము అని చెప్పినాను కదా. ఈరోజు చెప్తున్నాను, సదాకాలము మనం ఎక్కడ ఉంటాము? ఆయనతో ఉంటామన్న సంగతిని గుర్తు చేసుకోవాల్సిన వారు. అందుకనే మహాప్రార్థన చేశాడు యేసయ్య ఈ లోకంలో ఉన్నప్పుడు. మహాప్రార్థన ఎక్కడ చెప్పండి? యోహాను సువార్త 17వ అధ్యాయం. అక్కడ ఒక మాట చెప్తాను చూడండి, ఎంత కోరిక కలిగి ఉన్నాడో ఆ మాట చెప్పి నేను ముందుకెళ్తాను. చూడండి 17వ అధ్యాయము 24వ వచనం ఏం రాయబడిందో చూడండి. నేను ఎక్కడ ఉందునో అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండాలని నీవు నాకు వారు కూడా చూడాలని. 2 కోరికలు ఉన్నాయి మన దేవుడికి. ఏమిటంట? అనుగ్రహించిన ఈ బిడ్డలు ఆయనతో కూడా ఉండాలని. రెండోది ఏమిటి? ఆయనకిచ్చిన మహిమను మనం కనులారా చూడాలని. అర్థమైందా? అందుకే పౌలు భక్తుడు అంటున్నాడు, మనమందరమును సదాకాలము ఎవరి దగ్గర ఉంటాము? ఆయన దగ్గర ఉంటాము కదా. ఆయన మనతో ఉన్నాడు. మనం అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయనతో మనము
ఉంటాము. కాబట్టి మనం ఏమై ఉండాలి? ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తూ ముందుకు సాగాలి. ప్రభువా రమ్ము, ప్రభువా రమ్ము, ప్రభువా రమ్ము. ఇది చివరిలో ప్రకటన గ్రంథంలో చివరి మాట. అవునా కాదా? ప్రారంభించినప్పుడు ఆది యందు వాక్యం ఉండెనని రాయబడిన ఆ సృష్టికర్త చివరికి వచ్చేటప్పటికి ప్రభువా రమ్ము అని మనం అనాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు కదా. బాగా ఆలోచన చేయండి పిల్లరా. 5వది చెప్పి నేను ముగిస్తాను. ఏమిటో చూడండి. 5వది మనం చూసినట్లయితే ఏమిటి ఇది? ఎఫ్సీలకు రాసిన పత్రిక, ఎఫ్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 21వ వచనం ఏం రాయబడిందో చూడండి. క్రీస్తు యేసు మూలముగా తరతరములు సదాకాలము. అమ్మా ఏం చేయాలి ఇప్పుడు? సదాకాలము ఏం కలగాలి? ఏం కలిగి ఉండాలి? మహిమ కలిగి ఉండాలి. ఎవరికి? నీకు నాకు కాదు. నీ గొప్పతనాన్ని బట్టి నా గొప్పతనాన్ని బట్టి కాదు. ఎవరికి మహిమ కలిగాలి? దేవునికి. ఎప్పుడు దాకా? సదాకాలము మహిమ కలిగి ఉండాలి. అర్థమైందా? ఎందుకు ఇంత ఖర్చు పెట్టి ఇంతమందిని పిలిచి క్యాటరింగ్లు ఇచ్చి కదండి, మధ్య మధ్యలో ఏమి ఇచ్చినారు? మజ్జిగ ఇచ్చి కూల్ డ్రింక్స్ ఇచ్చి ఇంత ఖర్చు పెట్టడానికి ఎందుకు? మనం మహిమ పొందేదానికా? కాదు కాదు, మన దేవునికి మహిమ. ఎప్పటి వరకు? సదాకాలము ఆయనకు మహిమ కలగాలి. ఎన్ని సదాకాలం చెప్పాను చెప్పండి? 5. అంతకుముందు చెప్పింది ఏమిటి? ఆయన నామము సదాకాలము ఈ మందిరం మీద ఉండాలి. ఆయన ఆలోచన సదాకాలం ఉండాలి. అవి 2 పక్కన పెడితే తర్వాత ఎన్ని చెప్పినాను? మీరు చెప్పింది కరెక్టే, 5. ఆయన ఏమిది? 1 మాటలు చెప్పండి. ఆయన ఏంటంట? సదాకాలము ఆయన మనకు దేవుడై ఉన్నాడు. 2వది ఏమిటి చెప్పండి? సదాకాలము ఆయన రాజై ఉన్నాడు. మరి సదాకాలము ఆయనతో, ఆయన మనకు తోడై ఉన్నాడు. 4వది సదాకాలము ఆయనతో మనం ఉంటాము. 5వది ఏమిటి చెప్పండి? సదాకాలము ఆయనకే మహిమ కలగాలి. ఆయనకే మహిమ కలగాలి. నీ జీవితంలో, నా జీవితంలో, మనందరి జీవితంలో పిల్లలు గుర్తు చేసుకోండి, ఆయనకే మహిమ కలగాలి. ఏ వ్యక్తికి కాదు కదండి. అందుకనే నెబుకద్నెజరు అన్నాడు, ఈయన పూజార్హుడు, ఈయన వంటి దేవుడు లేడు అని ఆయన చెప్పినాడు. అలాగైతే ఒక అన్యరాజు చెప్పిన మాట ఒక్కసారి గుర్తు చేసుకున్నట్లయితే మన జీవితంలో మనం ఎలాగున్నాం. ఇంకా ఈ మహిమను గురించి చెప్పాలంటే చాలా ఉంది, కానీ నేను ముగిస్తున్నాను. ఎందుకంటే మన పెద్దలు నా సాయి గుర్రుని చూస్తున్నారు, నేను ఆపేస్తున్నాను కదా. గుర్తుపెట్టుకోండి కదా, ఆలోచన చేయండి. ఈ 5 గుర్తుపెట్టుకోండి. ఈసారి వచ్చినప్పుడు మరలా అడుగుతా, ఎప్పుడు సమయం ఉంటుందో తెలియదు. మొత్తానికి వచ్చినప్పుడు గుర్తుపెట్టుకోండి. అది మాత్రం గుర్తుపెట్టుకున్నారు కాబట్టి మీకు అందరికీ వందనాలు. ఏమిటది? సిద్ధపడుము, సిద్ధపరచుము అన్నమాట చెప్పారు. ఈ దినాన్ని చెప్పి ఏం చెప్తున్నాను? ఎవరండి ఎవరు? సదాకాలము ఒకటేనా? సదాకాలము దేవుడై ఉన్నాడు, సదాకాలము రాజై ఉన్నాడు, సదాకాలము తోడై ఉన్నాడు, సదాకాలము ఆయనతో ఉంటాము, సదాకాలము మహిమ కలుగును గాక కదా. దేవునికి మహిమ కలుగును గాక. చక్కగా విన్నారు. ఈ సమయం ఇచ్చినటువంటి పెద్దలకి అందరికీ కూడా, ఎందుకంటే ఈ పాంప్లెట్ పాడుతూ ఉంటే అయ్యగారు నాకు ఇదే చెప్పాలనిపించింది, లేకపోతే వేరే వర్తమానం ఉండింది. కానీ ఈ ఏమిటది? కాచితివి యేసయ్య కదండి, కాచితివి యేసయ్య. ఎప్పటి వరకు? ఇంతవరకు జాలేదు, ఇంకా కూడా ఆయన కాస్తాడు కదా. పాట పాడితేనే కాదు, కానీ అది మన మనసులో అలాగే నిలిచిపోవాలి. అలాగూ దేవుడు సహాయం చేయలాగున దేవుని ఈ వందనాలు చెల్లించుకుంటూ మీకు అందరికీ కూడా ప్రభునామంలో వందనాలు చెల్లించుకుంటూ నేను ముగించుకుంటూ ఉన్నాను. ముఖ్యంగా చాలా దినాల నుంచి మేము ప్రార్థన చేస్తున్నాం. ఏమిటంటే వాతావరణ పరిస్థితులు బాగాలేవు కాబట్టి, వడగాలులు అవన్నీ వస్తున్నాయి కాబట్టి చాలా ఇబ్బందికరం. అదిగాక నిన్న రాత్రి అందరం సంఘంలో చేరి ప్రార్థన చేసాం. ఎందుకంటే ముందు రోజు రాత్రి పెద్ద గాలి వచ్చింది భయంకరంగా. మరి రాత్రి కూడా వచ్చి ఉంటే ఒకవేళ శాపన నేర్పిస్తున్నాం, ధైర్యంగా నేర్పించాం, ప్రార్థన చేసాం. దేవుడు తన కృపను చూపించాడు. ముఖ్యంగా
49 సంవత్సరాలు ఈ మందిరం పట్ల దేవుడు చూపించిన కృప చాలా గొప్పది. పరిచర్లో నేను ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నానో మీకు అందరికి కూడా తెలుసు. 2005లో యాక్సిడెంట్ అయినప్పుడు పరిస్థితి ఎలాగుందో, అయినా కూడా దేవుడు ఏ సంఘాన్ని వదిలిపెట్టలేదండి. గాంధీనగర్ కానీ, ముదివర్తి కానీ, మన స్థానిక సంఘం కానీ, తర్వాత యాక్సిడెంట్ తర్వాత టిట్కో అపార్ట్మెంట్స్లో ఫలభరితం చేపిస్తూ ఉన్నాడు. అందుకొరకు నేను దేవునికి నా ప్రత్యేకమైన వందనాలు చెప్తున్నాను. మన స్థానిక సంఘం నుంచి అనేక మంది వాక్యాన్ని నేర్చుకొని బయటికి వెళ్ళి సంఘాలు కూడా కట్టిన వారు ఉన్నారు, అనేక మంది సేవకులైన వారు ఉన్నారు, ఇంకా అనేక మంది ఆశీర్వదించబడిన వారు ఎంతోమంది ఉన్నారు. అది దేవుడు చక్కగా జరిగించినందు కొరకై దేవునికి వందనాలు. అలాగే భూమి మీద మేము ఉంటామో లేదో తెలియదు కానీ అక్కడ విషయంలో కానివ్వండి మేము అందము ఎదురు చూస్తున్నాం. ప్రభుదాస్ అన్న 50వ వార్షిక కూడిక అని కూడా ముందుగానే చెప్పేశారు. మంచిది, గోల్డెన్ జూబ్లీ అప్పుడు బాగా ఇంకా చక్కగా జరగాలి. అన్న కూడా వాక్యం చెప్తూ సదాకాలం అనే మాట కూడా అనేకమైన అంశాలు వివరించాడు. అన్న చెప్తూ ఒక మాట చెప్పాడు, పోయిన సంవత్సరం నేను ఏం చెప్పినాను అని. దాని గురించి ఒక్క మాట చెప్పి ప్రార్థన చేసేస్తాను. ఒకసారి ఒక గ్రామంలో ఒక ఇంట్లో ఒక ఆమె ముసలా ఉంటుంది పాపం. పూరి గుడిసె, చుట్టూ మట్టి గోడలు. హలో, ఆమె ఏం చేసిందంటే పాపము ముసలి వయసు, రాత్రి పడుకొని నిద్రపోతూ ఉంది. 2 దొంగలు వచ్చారండి. ఆ మట్టి గోడలు కదా, లోపల నుంచి అంటే బయట నుంచి ఒక పెద్ద గొంత తీసుకొని లోపలికి వెళ్ళిపోయినారు. వెళ్ళిపోయేసి 2 దొంగలు. పూరి గుడిసె అంటే మీకు తెలుసో లేదో కానీ మధ్యలో నిట్టాడని ఒకే ఒక తాటి కొయ్యి ఉంటుంది, దాని మీద చుట్టూ పందిరిలాగా వేసేస్తారు. ఆమెను బంగారు దోచుకోవడానికి ఆమెను అట్టపడుకునేసరికి బాగా గట్టిగా కేకలేసింది. ఆమె కేకలేస్తే వీళ్ళు ఏం చేశారంటే అరుస్తుంది కదా అని ఆమె నోరు కప్పెట్టారు. ఆమె చచ్చిపోయింది, మంచం మీద అలాగే ఉంది. ఈ కేకలు విని చుట్టుపక్కల వాళ్ళందరూ గబగబ వచ్చి తలుపు వేసేసి ఉంది. లోపల ఆమె శబ్దం చేస్తుంది, ఏంటని తలుపు దెబ్బ తడతా ఉన్నారు. ఈ దొంగలకు ఎట్టుపోవాలో అర్థం కాల. ఎందుకంటే వాళ్ళు చేసిన సొరంగం గుండా లోపలికి వెళ్ళి చూస్తే బయట అంతా చుట్టూ ఉన్నారు. ఇంటి చుట్టూ ఎలా వెళ్ళాలి అర్థం కాక లోపలికి వచ్చి తర్జన అవుతుంటే వీళ్ళు బయట వాళ్ళు తలుపు పగలు కొట్టేస్తున్నారు. అప్పుడు ఒకడు ఏం చేశాడంటే ఆ గుంజ ఉంటుంది కదండి, నెట్టాడని చెప్పాను కదా, దాన్ని పట్టుకొని పైకి ఎక్కాడు. ఒకడేమో ఆ మంచం కింద దూరేశాడు. వాళ్ళు తలుపులు బద్దలు కొట్టుకొని లోపలికి వచ్చి ఆమెను చూసి, అయ్యో చచ్చిపోయిందే, ఎవరు చంపుంటారు ఈమెను అని తర్జన అనుకునేటప్పుడు ఒకడు అన్నాడు, ఎవరు చంపారో మనకేం తెలుసయ్యా, అంతా పైవాడికే తెలియాలా అన్నాడు. వెంటనే ఆ పైన ఉన్నాడే, ఎవరెవరు నాకు సాగదురా నాయన, అంత కింద ఉండేవాడే చేశాడు అన్నాడు. అట్ట 2 దొరికిపోయారు. ఎందుకు చెప్పాను ఈ మాట అంటే, ఒకవేళ రేపు ఇప్పుడైనా సరే ప్రభుదాస్ అన్న ఏం వాక్యం చెప్పాడు అంటే, అంతా చెప్పాలి మీరు, అంతా పైవాడికే తెలియాలి, మనకేమీ తెలియదు. సరే, చివరిగా ప్రార్థన చేసుకొని కూడికను మనం ముగించుకుందాం. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవము కలిగిన మా దేవ, మీ ఘనమైన నామమునకు మరొకసారి వందనాలు. ఇంతవరకునైనా జరిగినటువంటి కూడికలో బాప్తిస్మ కార్యక్రమంలో మీ సహాయం ఇచ్చారు. తిరిగి ఇంకా బాప్తిస్మ తీసుకోవాల్సిన వారు 3 ఉన్నారనైనా. ఈ కూడిక అయిన తర్వాత ప్రభా వారికి బాప్తిస్మ కార్యక్రమాలు జరుగుతుంది, సహాయం దయచేయండి. వాక్యాన్ని బోధించినటువంటి 2 దాసుల కొరకై ప్రార్థన చేస్తున్నాను. అమూల్యమైనటువంటి వర్తమానాలు మీరు అందించినందుకు కొరకై కూడా మీకు వందనాలయ్యా. విన్న ప్రతి ఒక్కరు కూడా ప్రభా హృదయంలో భద్రం చేసుకొని నెమరు వేసుకుంటూ ఆత్మీయంగా ఫలిస్తూ అనేకమైన దీవెన ఆశీర్వాదాలు పొందినట్లుగా సహాయం దయచేయమని కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రాముఖ్యంగా విన్న వాక్యాన్ని వారి దగ్గరే ఉంచుకునేవారుగా కాకుండా నాయన అనేకులకు పంచేవారుగా ఉన్నట్లుగా సహాయం దయచేయండి. ఈరోజు వచ్చారు ప్రభా, అనేకులు నీ మాటలు విన్నారు, దాన్ని హృదయంలోనే దాచిపెట్టుకునేవారుగా కాకుండా నాయన వారికి వారు నెమరు వేసుకుంటూ అనేకులకు ఆహారాన్ని పంచి అనేక ఆత్మలను రక్షణలోనికి తీసుకుని వచ్చే బిడలగా జీవించినట్లుగా సాయం దయచేయండి. ప్రభుదాసన కుటుంబాన్ని, వారి కాలేజీని, అలాగే ప్రభా వారి పరిచర్యను, వారి సంఘాలను దీవించండి. నరసరావుని కొరకే ప్రార్థన చేస్తున్నాను. వారి కుటుంబాన్ని, వారి యొక్క పరిచర్యను, వారి సంఘాలను కూడా దీవించండి. మరోసారి ప్రభా ఈ 49వ వార్షిక కొరకు వచ్చిన ప్రతి బిడను కూడా పేరు పేరున మీరు దీవించి, పేరు పేరున మీరు ఆశీర్వదించి
అనేకమైన మేలుల చేత ప్రతి ఒక్కరి యొక్క ఒడి నింపమని యేసయ్య శ్రేష్టమైన నామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ నా వందనాలమ్మా.